హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చిమిరపకాయలతో కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలాగే ఏంటో చెప్తానండి మీకు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అవునే కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటో తెలియని వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందండి. ఓకే అండి, సింపుల్గా చెప్తాను నేను అది ఎలాగే ఏంటి అన్నదే. ఏమండి, ఒక చిప్ప కానీ 2 చిప్పలు కానీ ఎన్ని చిప్పలైనా మీ ఇష్టమండి. ఏమండి, పులుపుకి తగ్గట్టు మామిడికాయ తీసుకోండి. అంటే మీరు తక్కువ పులుపు తీసుకున్నారనుకోండి, సగం పెచ్చే తీసుకోండి. ఓకే అండి, కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలండి. నా ఛానల్లో ఉంటుందండి పచ్చిమిరపకాయలతో చేసిన కొబ్బరికాయ పచ్చడి, ఎండుమిరపకాయలతో చేసిన కొబ్బరికాయ పచ్చడి. ఏమండి, ఇప్పుడేమో మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అండి. ఓకే అండి, అది ఎలాగేంటో ఏమేం కావాలేంటో మీకు చెప్తానండి. కొబ్బరికాయ అండి, మీకు ఎన్ని అయితే అన్నీ అండి. మామిడికాయ, పచ్చిమిరపకాయలు, మంచి నూనె, ఏమండి, సాల్ట్, ధనియాలు, జీలకర్ర, నువ్వుపప్పు, పచ్చెనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, మినప్పప్పు. ఏమండి, మీకు ఇష్టమైతే ఇంగువ. ఏమండి, వీటితోటే మనం కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఏంటో నేను చెప్తానండి. మామిడికాయ శుభ్రంగా చెక్కేసుకుని మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత పులుపు అది తీసుకునండి. మామిడికాయ కూర తీసేసుకోండి. కూర కానీ ముక్కలు కానీ కోసేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. కొబ్బరికాయ కూడా కూర తీసేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. అప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. గ్యాస్ మీద చిన్న మూకుడు పెట్టుకునండి. గ్యాస్ వెలిగించుకుందామండి. నూనె పోసుకుందామండి. ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. నేనైతే 6 పచ్చిమిరపకాయలు సీలికలు వేసుకుంటున్నాను. మీకు ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలంటే అన్నీ వేసుకోండి. అందులోనే ఒక స్పూన్ నువ్వుపప్పు అండి, వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ అండి, ధనియాలు ఒక స్పూన్ అండి. ఇవన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. పచ్చిమిరపకాయ కొంచెం వేగే వరకు వేపుకుంటండి సరిపోతుంది. అవ్వండి, వేగిపోయినాయి కదండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చండి. పచ్చడికి తాలింపండి. కొంచెం నూనె పోసుకోండి. ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అండి, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలండి. ముచ్చుకులతో వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు బాగుంటుందని కారం. ఒక కరివేపాకు రొబ్బండి. తాలింపు వేగిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అవిగండి పచ్చిమిరపకాయలు అవి వేపుకున్నాం కదండి, అది కచ్చాబిచ్చా మిక్సీ పట్టేస్తానండి. తర్వాత మామిడికాయ కూర తీసుకున్నానండి. నేను పులుపుకి సరిపడగా ఎంతైతే కావాలో అంత తీసుకున్నాను. మీరు పులుపు ఎంతైతే కావాలో అంత తీసుకోండి. ఈ పచ్చడి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టపడతారు కూడా. పుల్ల పుల్లగా బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది పచ్చడి. కొబ్బరి కూర కూడా వేసేసుకోండి. ఇందులో సాల్ట్ అండి, మీరు ఎంత సాల్ట్ అయితే తింటారో అంత సాల్ట్ వేసుకోండి. ఓకే అండి, ఒకసారి మిక్సీ పట్టేసుకుని తెచ్చుకోవచ్చండి. ఇదిగోండి కచ్చాబిచ్చా నలిపేసుకున్నాం. చూసారా పచ్చిమిరపకాయ ముక్కలు ఎలా ఉన్నాయో, పచ్చగా అంటున్నాయి కదండి. అలా ఉంటే సరిపోతుందండి. ఓకే, తాలింపులు వేసేసుకుందామండి. ఇది ఉప్పు అయితే సరిపోయిందండి, పులుపు కూడా సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. మీరు ఇప్పుడే వేసుకోండి, ఏమి ఇబ్బంది ఏమేమి ఉండదండి. తాలింపులు వేసేసుకుంటున్నాను. చాలా బాగుందండి పచ్చడి, పుల్ల పుల్లగా, చాలా పుల్లగా ఉందని చెక్క బాగుందండి. ఇలా ఒక పచ్చడితో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి, అంత బాగుంది. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. పులుపు అయితే సూపర్గా ఉందండి. సరిపోయింది, పులుపు అయితే చాలా బాగా సరిపోయింది. చాలా సూపర్గా ఉందండి. ఉప్పు కూడా ఇడ్లీ ఏంటి, రైస్ ఏంటి, దోశ ఏంటి, ఎందులోకైనా బాగుంటుందండి. ఓకే అండి, నచ్చిందండి పచ్చడి. నచ్చితే చేసుకోండి. ఇలాగా నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి. అలా చేసుకుంటే సరిపోతుందండి. ఏం పెద్ద కష్టమేమి ఉండదండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్క కొబ్బరి చెప్పున్నా చాలండి, దాంతోటైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా చేసి పెట్టవచ్చండి. నువ్వులు వేసుకోవద్దండి, నువ్వులు వేయకోకుండా చేసుకోవచ్చండి. నువ్వులు వేసుకోకుండా మామూలుగా చేసేసుకుని పెట్టవచ్చండి. ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.